హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అక్కీ సింపుల్ వ్లాగ్స్. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి. నా సండే రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా అయితే నేను వర్కింగ్ డేస్లో 5:45కి అలా లేస్తాను. బట్ సండే కదా కొంచెం లేట్గా లేచానమాట. 6:30కి అలా లేచాక ఇంకా వర్కౌట్స్ చేస్తాను. అంటే కుదిరితేనేమో వాకింగ్కి వెళ్తాను, లేకపోతే ఇంకా ఒక 15 to 10 మినిట్స్ ఎక్సర్సైజ్ అలా చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడైతే కొన్ని వామ్ వాటర్ తాగేసి 10 మినిట్స్ ఇలా రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అవుతూ గ్రీన్ టీ ఆర్ జింజర్ టీ తాగేస్తాను. మోస్ట్లీ గ్రీన్ టీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. ఇంకా ఈలోపు మా మేడ్ కూడా వచ్చేసి ఇల్లు ఊడ్చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా నేను కూడా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట. నాకైతే మేడ్ ఇలా మార్నింగ్ రావడమే బెటర్ అనిపిస్తుందండి. పిల్లలు లేచేసరికి ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మా చిన్నోడు లేచి మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు. నేను పక్కన ఉంటేనే పడుకుంటాడండి. నేను లేచేసరికి ఇంకా తను కూడా లేస్తాడు. డైలీ అంతే, మార్నింగ్ నేను ఎంత ఎర్లీగా లేస్తానో తను కూడా నాతో పాటు అలానే ఎర్లీగా లేస్తాడు. ఇంకా వీళ్ళు లేచాక అన్న అన్న అని చెప్పేసి విహాన్ని కూడా లేపాడనమాట. ఇద్దరు కాసేపు బెడ్ మీద అలా ఆడుకున్నారు. ఇంకా నేను విహాన్ని అడిగాను, ఏం బ్రేక్ఫాస్ట్ చేయండి నాన్న అని అడిగాను. చపాతీ చేయి మమ్మీ అన్నాడు. చపాతీ కొంచెం టైం పడుతుంది కదా తల్లి, ఏదన్నా ఈజీగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే, లేదు మమ్మీ నాకు చపాతీ కావాలి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా అందరికీ చపాతీ చేశాను. యాక్చువల్గా మేమైతే చపాతీలోకి ఎగ్ బుజ్జి తింటామన్నమాట. బట్ ఇప్పుడు బర్డ్ ఫ్లో ఉందని చెప్పేసి చికెన్ ఎగ్స్ తినొద్దన్నారని చెప్పేసి నేను పప్పు చేస్తా అని చెప్పాను. ఫస్ట్ అయితే ఓకే అన్నాడు, బట్ తర్వాత ఇంకా తినలేదు, పప్పు తినలేదు, ఊరికే చపాతీ డైరెక్ట్ తినేసాడనమాట. యాక్చువల్గా అయితే నా సండే రొటీన్ ఇలానే ఉంటుందండి. మోస్ట్లీ అయితే ఇలానే ఉంటుంది, కాకపోతే కొంచెం కొంచెం చేంజెస్ ఉండొచ్చు. కానీ వర్కింగ్ డేస్లో మాత్రం ఇలా ఉండదు. ఎందుకంటే మా హస్బెండ్కి ఇంకా బాబుకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, సో కొంచెం మార్నింగే అయిపోతుంది వంటంతా. మా చిన్నోడికి కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి తినిపించేసాను. తర్వాత ఇంకా ప్యారలల్గా చపాతీ అండ్ పప్పు చేశాను. ఫైనల్గా 8:30-9కి అలా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అందరం బ్రేక్ఫాస్ట్ చేశాను. తర్వాత ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి అయిపోయాయి అనమాట. అవి కూడా ఆరేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్నాము. యాక్చువల్గా అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అయ్యాక తింటామన్నమాట. కానీ ఆ రోజు సండే కదా కొంచెం బద్ధకం వేసేసి ఇంకా ఫస్ట్ అయితే తినేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాము. చపాతీలోకి అయితే నేను ఆనియన్ పప్పు చేశానండి. కొంచెం వెరైటీగా ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగా వచ్చింది. దాని రెసిపీ నేను పెడతాను 2 డేస్లో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సండే కదా ఏముంటుందండి, నాన్ వెజే కదా, మటన్ తీసుకొచ్చారు మా వారైతే. నేను కూడా ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసి కర్రీ చేసేసాను. ఇంకా మా చిన్నోడి కోసం అయితే తీయపప్పు చేసి అన్నం తినిపించాను వానికి. ఇంకా వంటంతా అయిపోయాక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం సోక్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా వంట అయితే అయిపోయింది. మటన్ కర్రీ ఇంకా వైట్ రైస్ చేశాను. ఇంకా లంచ్ అయితే చేసాము అందరము. తర్వాత విహాన్కి హోంవర్క్ ఉంది అంటే కొంచెం సేపు రాపిద్దామని చెప్పేసి రాపిస్తున్నాను. ఇంకా చిన్నోడు వచ్చి అసలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. డైలీ అంతే విహాన్ని అసలు హోంవర్క్ చేసుకొనివ్వడు. నేను కూడా రాసుకుంటా అని చెప్పేసి వాడిని బాగా సతాయిస్తుంటాడు. ఇంకా ఫైనల్గా అయితే విహాన్ అన్నాడు, మమ్మీ తమ్ముని తీసుకెళ్ళిపో, నేనే చేసుకుంటాను హోంవర్క్ ఇంకా అని చెప్పేసి అన్నాడు. డైలీ నేను కూడా కొంచెం సేపు వర్క్ చేసుకుంటానండి. అంటే వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలా అనమాట. బట్ ఈరోజు అయితే చిన్నోడు అస్సలు చేసుకొనివ్వట్లేడు, బాగా సతాయిస్తున్నాడు. సో నిద్ర వస్తుందేమో అని చెప్పేసి వాడిని పడుకోబెట్టేసి ఇంకా బయటకు వచ్చేసరికి మా మామయ్య, విహాన్, మా వారు ముగ్గురు చాలా సీరియస్గా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంట అది. ఇంకా విహాన్ అయితే ఇండియన్ జెర్సీ వేసుకొని మరి చూస్తున్నాడు. యాక్చువల్గా ఆ జెర్సీ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ అప్పుడు మా వారు తీసుకున్నారనమాట. ఇంకా విరాట్ కోహ్లీది విపరీతమైన ఫ్యాన్ అనమాట మా బాబాయ్. ఈవినింగ్ అయితే మా నైబర్స్ పిల్లలతోటి కాసేపు గేమ్ ఆడుకున్నాము. తర్వాత ఇంకా నైట్ అయిపోతుందని చెప్పేసి అందరినీ పంపించాము. మేము కూడా డిన్నర్ చేసాము. ఇదండి నా సండే రొటీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.